హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఇక్కడ చూడండి చామదుంపలు ఇవి నేను ఇంట్లో కుండీలో పెంచినవి. అయితే ఇవి కేవలం నేను 3 మాత్రమే పెట్టానండి. ఇంట్లో ఉన్న చామదుంపలు 3 పెట్టాను. సో ఈ మూడిటికి ఎన్ని వచ్చాయో చూసారా. ఇవి పెంచుకోవడం చాలా ఈజీ, ఎవరైనా పెంచొచ్చు. వీటికి కేర్ కూడా అంతగా అవసరం లేదు. సో ఈరోజు మనం కుండీలో చామదుంపని ఎలా పెంచాలో తెలుసుకుందాము. సో ముందుగా అండి చామదుంప సెలెక్షన్ యాక్చువల్గా మనం ఈ దుంపల్ని ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత ఒక 24 గంటల పాటు లేదా ఒక రోజు 2 రోజులు నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇవి ఇలా కణుపులు బయటకు వస్తాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇలాంటివి ఇలా కణుపులు బయటకు వచ్చినవి పెడితే కనుక మనకి త్వరగా అంటే నెలకి అవి మనకి స్ప్రౌట్ అవుతాయి, అంటే బయటకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది కూడా ఇలా వచ్చున్నాయన్నమాట. సో ఇది కూడా మనకి త్వరగా అవుతుంది. అయితే ఇంకోటి ఉందండి, ఇది కూడా నేను నీళ్ళలో నానబెట్టింది, కానీ వీటికి రాలేదు. కానీ ఇది వస్తుందండి, కానీ లేటుగా వస్తుంది అనమాట. ఆ రెండింటితో పోలిస్తే ఇది లేటుగా వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 కూడా పెడదాము. అయితే మీరు మార్కెట్లోంచి మనం ఏవైతే నార్మల్గా మన ఇంట్లో తెచ్చుకుంటామో అవి మీరు డైరెక్ట్గా పెట్టినా పర్లేదు, లేదు ఇలా నీళ్ళలో నానబెట్టి పెట్టినా పర్లేదండి. కాకపోతే ఏంటంటే నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత మనం పెడితే కనుక త్వరగా వస్తాయి. ఇలా కణుపులు వచ్చిన తర్వాత పెడితే, లేదు డైరెక్ట్గా పెడితే కనుక కొంచెం లేటుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ పెడుతున్నాను. ఆ తర్వాత ఇంకొకటి ఒక 2 ఇంచులు లోతుకి ఇలా పెట్టి ఆ తర్వాత మట్టిని కప్పేయడమే. ఆ తర్వాత మూడోది కూడాను ఇలా ఈ దుంపలు పెట్టేసిన తర్వాత మట్టి పైపైన అలా కప్పేసి వాటరింగ్ చేయడమే. అయితే ఇక్కడ అండి నేను ఈ మట్టి పెట్టిన తర్వాత మట్టిలో పెట్టిన తర్వాత వర్షం పడుతుంది. సో ఇంకా నేను వాటరింగ్ చేయలేదు, వర్షపు నీరే సరిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి 33 రోజులకి ఇవి ఇలా బయటకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత అండి మనకి 41 డేస్కి వీటి ఆకులు అనేవి పెద్దగా కనిపిస్తాయి. వాటిపైన వర్షపు బిందువులు పడి చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది. సో అది నేను క్యాప్చర్ చేశాను, అది కూడా చూడండి. వీటి ఆకులు తామర ఆకుల్లా కనిపిస్తుంటాయి. సో ముందుగా ఫస్ట్ మా ఇంట్లో వీటి ఆకులను చూసి ఇది తామరాకులు అనుకున్నారనమాట, కానీ నిజానికి అవి తామరాకులు కాదని తర్వాత తెలిసింది. చూడండి ఎంత బాగుందో కదా. సో తర్వాత అండి ఇవి మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంటాయండి. అయితే ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, మనం వీటిని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 240 రోజుల తర్వాత ఎలా ఉన్నాయో. నేను పెట్టిన 3 దుంపలు కూడా ఇదిగోండి వచ్చేసాయి, పూర్తిగా ఇప్పుడు తయారైపోయినాయి, మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక కంటైనర్ విషయానికి వస్తే అండి, కంటైనర్ విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించాలి. యాక్చువల్గా ఇది నేను పెట్టింది 12 ఇంచ్ పాట్లో పెట్టాను. మీరు పెట్టాలనుకుంటే కనుక వెడల్పాటిది, అలానే లోతు ఒక 6 ఇంచుల లోతు ఉంటే కనుక సరిపోతుందండి. ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఒక దుంప నుంచి ఇవి దుంపలు అనేవి తయారవుతూ ఉంటాయి కాబట్టి మరి అంత లోతు అవసరం లేదు. సో 6 లేదా 8 లోతున సరిపోతుంది. సో అంతకుమించి ఏం అవసరం లేదు. సో 6 అయితే కరెక్ట్ అనుకుంటున్నాను. సో డీప్ అనేది 6 ఇంచులు ఉండాలి, వెడల్పు అనేది ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. సో అలాంటి వాటిల్లో పెట్టుకోండి. తర్వాత ఇక సాయిల్ విషయానికి వస్తాయండి, దీనికి మట్టి లూజ్గా ఉండాలి, అంటే లోపల దుంప అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక వంతు మట్టి తీసుకుంటే ఒక వంతు ఇసుక లేదంటే కోకోపీట్, అలానే ఒక వంతు కంపోస్టు, ఈ 3 కూడా కలిపి మనం కుండీలో పెట్టుకోవాలి. హోల్ అనేది మస్ట్ అండి, ఎందుకంటే మనం వర్షాకాలంలో పెడుతున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది మనం సాయిల్ అనేది వెల్ డ్రైన్గా ఉన్నా కూడాను హోల్ ప్రాపర్గా లేకపోతే వేస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోదు. సో ఒకవేళ ఆ వాటర్ వెళ్ళకపోతే కుండీలో మనం పెట్టిన దుంప కుళ్ళిపోతుంది. కాబట్టి కుండీలో హోల్ అనేది ఇంపార్టెంట్. అలానే హోల్ పైన పెంకు పెట్టి ఆ తర్వాత మట్టి వేయాలి. మట్టి వేసిన తర్వాత ఇలా దుంపలు పెట్టుకోవాలి, అదండి. తర్వాత వచ్చేసి ఫర్టిలైజర్ విషయానికి వస్తే కనుక, సో ఇక్కడ ఫర్టిలైజర్స్ అనేది స్పెషల్గా ఏమి ఇవ్వక్కర్లేదండి, మనం మిగతా మొక్కలకి ఏవైతే చేస్తూ ఉంటామో సేమ్ అనమాట. అయితే నేను ఇక్కడ లిక్విడ్ రూపంలో ఎక్కువగా లోపల మట్టి గుల్లగా అవ్వడం కోసమని ఎక్కువగా ఈ రైస్ వాటర్ అనేది మనం ఇస్తూ ఉంటే కనుక మట్టి గుల్లగా అవుతూ ఉంటుంది. సో నేను వీలైనప్పుడల్లా కూడాను వారంలో 3 లేదా 4 సార్లు ఈ బియ్యపు నీళ్ళు అనేవి ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి సీవీడ్ లిక్విడ్ ఇచ్చేదానండి.
తర్వాత నెలకు ఒకసారి కంపోస్ట్ అండి, అది ఏదైనా పర్లేదు, లీఫ్ కంపోస్ట్ లేదంటే వర్మి కంపోస్ట్ లేదంటే కిచెన్ కంపోస్ట్ ఏదైనా, కౌడంగ్ మాన్యూర్ ఏదైనా కానివ్వండి, ఒకటి మనం నెలకు ఒకసారి ఇస్తుంటే కనుక సరిపోతుంది. అయితే ఇక్కడ అండి మనం జనరల్గా కంపోస్ట్ అనేది ఇచ్చేటప్పుడు మట్టిని గుల్లగా చేసి ఇస్తుంటాము, కానీ ఇవి దుంపలు ఉంటాయి కాబట్టి అలా చేయడానికి అవ్వదు. సో మట్టి పైన చల్లేసి వాటరింగ్ చేస్తే కనుక సరిపోతుంది. అలానే అండి ఎక్కువగా నేను ఇచ్చిన పోషకాల్లో నేను ఎక్కువ శాతం నేను లిక్విడ్ రూపంలోనే ఇచ్చేదాన్ని. సో అవే వీటికి సరిపోయేది, ఎందుకంటే దుంప లోపల ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేది లిక్విడ్ రూపంలో ఇస్తే త్వరగా వాటి పోషకాలు అనేవి అది అబ్జర్వ్ చేసుకునేది అనమాట. సో లిక్విడ్ రూపంలో ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసండి ఇక చీడపీడల విషయానికి వస్తే, వీటికి చీడపీడలు కూడా చాలా తక్కువ, బట్ మనకి ఇవి చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. సో అట్రాక్ట్గా ఉంటాయన్నమాట మన గార్డెన్లో. సో తప్పకుండా పెంచుకోవచ్చు. దీన్ని పెంచడం కూడాను పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. ఒకసారి మనం దుంపలు పెట్టేసి మర్చిపోవచ్చు, ప్రతిరోజు మనం వాటరింగ్ చేస్తూ మిగతా మొక్కలతో పాటు వీటికి కనుక పోషకాలు అనేవి సేమ్ ఇస్తూ ఉంటే కనుక సరిపోతుంది. ఇక సన్లైట్ విషయానికి వస్తే అండి, ఇది పూర్తి ఎండలో ఉన్నా పర్లేదు, లేదంటే కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ వచ్చే ప్లేస్లో పెట్టినా కూడా పర్లేదండి. సో ఇది ఎండను తట్టుకోగలుగుతుంది. సో అదండి, చూసారు కదా, ఇక్కడ నేను 3 దుంపలు పెట్టాను, కానీ ఎంత వచ్చిందో చూడండి. సో నేనైతే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను 3 పెట్టాను, బట్ నాకు ఇక్కడ కేజీన్నర వరకు వచ్చినాయి దుంపలు. సో అలానే అంతేకాకుండా ప్రతిసారి నేను ఇలా మట్టిలో పెట్టినవి ఏవైతే నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటానో వాటిని చూసేంత వరకు, హార్వెస్ట్ చేసేంత వరకు నాకు చాలా ఆతృతగా, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు చామదుంపలు. ఎవరైనా పెంచవచ్చు. మీరు ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే కనుక మీరు కూడా ఒక దుంప తీసుకొచ్చి మట్టిలో పెట్టేసేయండి. సో దానిపైన చేసుకుంటూ ఉంటుంది, మిగతా మొక్కలతో పాటుగా మనం పోషకాలు అనేవి ఇస్తూ ఉంటే కనుక దానిపైన చేసుకుంటూ ఉంటుంది. 8 నెలల తర్వాత మీరు దీన్ని 6 లేదా 8 నెలల తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకుంటే వచ్చిన రిజల్ట్ చూసి మీరు నిజంగా అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాలాగా. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.